నమస్కారం. అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. జీవితం బాగుండాలంటే అందులో జీవం ఉండాలి. జీవితం పట్ల మనకు ప్రేమ, ఆసక్తి, కుతూహలం ఉండాలి. జీవించాలనే కోరిక బలంగా ఉండాలి. డిప్రెషన్కి గురైన వారు ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. ఒక్కోసారి వారిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. బైపోలార్ డిజార్డర్ అనే మానసిక సమస్య ఉన్నవారిలో కూడా డిప్రెషన్ ఉంటుంది. దీనిని బైపోలార్ డిప్రెషన్ అంటారు. బైపోలార్ డిజార్డర్ ఉన్నవారు కొంతకాలం పాటు డిప్రెషన్లో ఉంటే కొంతకాలం పాటు మితిమీరిన ఉత్సాహంతో మేనియా అనే స్థితిలో ఉంటారు. ఇంతకీ బైపోలార్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలుంటాయి, దాని నుండి ఎలా బయటపడాలి అనే అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలు సైతం చూద్దాం. బైపోలార్ డిప్రెషన్కి గురైన వారు తమకు అవసరమైన పనులను, జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చేయాల్సిన పనులను చేయలేరు. అయితే సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే వారు ఈ సమస్యని అధిగమించవచ్చు. దీనికి ఎన్నో రకాల థెరపీలు అందుబాటులో ఉన్నాయి. తమలో బైపోలార్ డిప్రెషన్ లక్షణాలు బయటపడగానే వెంటనే చికిత్స తీసుకోవటం మొదలు పెట్టాలి. తమలోని లక్షణాలను పరిశీలిస్తూ వాటి గురించి ఒక బుక్లో నోట్ చేసుకుంటూ ఉండాలి. దీనివలన డిప్రెషన్ సంకేతాలు కనిపించగానే వెంటనే స్పందించి దాని నుండి బయటపడే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బైపోలార్ డిజార్డర్లో వచ్చే బైపోలార్ డిప్రెషన్ లక్షణాలు కూడా సాధారణ డిప్రెషన్ లక్షణాల్లాగానే ఉంటాయి. వీరిలో దుఃఖం, ఆందోళన, ఖాళీతనం ఉంటాయి. శక్తి లేనట్టుగా ఉంటారు. ఏ విషయంలోనూ వీరికి ఆనందం ఉండదు. చాలా తక్కువ సమయం లేదా చాలా ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు. అలాగే చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. అలాగే మతిమరుపుకి కూడా లోనవుతూ ఉంటారు. నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండదు. ఆత్మహత్య ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరిలో మానసిక స్థితి, శారీరక శక్తి, పనిచేసే సామర్థ్యం, ఏకాగ్రత, రోజువారీ పనులను చేయగల సమర్థత ఇవన్నీ ఒకేలా ఉండవు. వీరిలో డిప్రెషన్ లక్షణాలు అన్నీ లేదా కొన్ని ఉండవచ్చు. వీరు చాలా తక్కువ సందర్భాల్లో డిప్రెషన్కి గురి కావచ్చు లేదా సంవత్సరంలో చాలాసార్లు దీనికి గురయ్యే అవకాశం కూడా ఉంది. బైపోలార్ డిప్రెషన్ అనేది డిప్రెషన్కి పెద్దగా తేడా అనేది సిమ్టమ్ వైజ్ అయితే ఉండదండి. అంటే కొంతమందికి ఓన్లీ డిప్రెషన్ మాటికి వస్తూ ఉంటుంది. దాన్ని రికరెంట్ డిప్రెసివ్ డిజార్డర్ అని అంటాం. అలాగే కొంతమంది బైపోలార్ డిజార్డర్లో ఉన్నవాళ్ళు, అంటే బైపోలార్ డిజార్డర్లో 2 రకాల ఎపిసోడ్స్ ఉంటాయి. ఒకటి మేనియా అని అంటాము. అందులో అతి ఉత్సాహంగా ఉండడం, ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా ఖర్చు పెట్టడం, నిద్ర తక్కువ పోవడం, ఫుల్ ఎనర్జెటిక్గా కనిపించడం, ఇలాంటివన్నీ మేనియాలో సిమ్టమ్స్ ఉంటాయి. దానికి చుక్కెదురుగా డిప్రెషన్ అనేది ఉంటుంది. మనసు బాధగా ఉండడం, ఏ పని చేయబుద్ధి కాకపోవడం, నిరుత్సాహంగా ఉండడం, కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, నిద్ర లేకపోవడం, బలహీనంగా అనిపించడం, ఇవన్నీ డిప్రెషన్కి సంబంధించిన సిమ్టమ్స్. ఇలా 2 అంటే మేనియా, డిప్రెషన్ కలిపి ఉంటే దాన్ని బైపోలార్ డిజార్డర్ అని అంటాం. అయితే ఈ బైపోలార్ డిప్రెషన్ అనేది ఏదైతే ఉందో బైపోలార్ డిజార్డర్లో ఒక పార్ట్ మాత్రమే. ఇది మిగతా డిప్రెషన్ లాగానే ఉంటుంది క్లినికల్గా చూడడానికి. కాకపోతే డిప్రెషన్ అనేది కొన్నిసార్లు యూజువల్గా నార్మల్గా ఇప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది చేయకపోతే కనుక 3 to 6 months టైం తీసుకుంటుంది తగ్గడానికి. కొంతమందిలో ఏళ్ల తరబడి కూడా రన్ అవ్వచ్చు. ఓకే, కాకపోతే ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక యూజువల్గా ఒక 1 month 2 monthsలో రిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఇదేం ప్రమాదకరమైన పరిస్థితి అయితే కాదు. బైపోలార్ డిజార్డర్లో మేనియా, డిప్రెషన్ని కంపేర్ చేసుకుంటే కనుక మేనియాలోనే ఎక్కువ డేంజర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా రిస్కీ బిహేవియర్స్ ఉంటాయి. చాలా తొందరగా రిస్క్ తీసుకోవడం ఎక్కువ ఉంటుంది. ఖర్చు పెట్టడము, నష్టాల్లోకి అవ్వడము, దానికి పర్యవసానంగా ఈ డిప్రెషన్లో చాలా సివియర్ డిప్రెషన్, అంటే నేను ఇంత లాస్ చేసేసుకున్నాను, తెలియలేదు ఆ టైంలో, అతి ఉత్సాహం వల్ల ఇంత ఖర్చు పెట్టేశాను, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేసాను, ఇప్పుడు ఏం వెనక్కి వచ్చేది లేదు, అలాగా కృంగుబాట్లు రావచ్చు. అలా కృంగుబాట్లోకి వచ్చినప్పుడు కొంతమందికి సూసైడల్ సిమ్టమ్స్ కానీ, సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు కానీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కానీ అది ఏ డిప్రెషన్లో అయినా రావచ్చు. స్పెసిఫిక్గా బైపోలార్ డిప్రెషన్లోనే వస్తుంది అనేది అయితే ఏం లేదు. బైపోలార్ డిప్రెషన్కి గురైన వారు తాము బైపోలార్ డిజార్డర్కి తీసుకుంటున్న చికిత్సనే అనుసరించాలి. చాలా వరకు వీరికి వైద్యులు మందులతో పాటు టాక్ థెరపీని కూడా ఇస్తారు. యాంటీ డిప్రెసెంట్లు, మానసిక స్థితిని స్థిరంగా ఉంచే మందులు, యాంటీ సైకోటిక్ మందులను వాడతారు. టాక్ థెరపీ వలన ఒత్తిడిని నియంత్రించుకోవటం,
లక్షణాలను త్వరగా పసిగట్టడం సాధ్యమవుతుంది. అలాగే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో డిప్రెషన్ వలన వచ్చే నెగటివ్ ఆలోచనలను ఎలా తగ్గించుకోవాలో చెప్తారు. ఇవే కాకుండా బైపోలార్ డిప్రెషన్కి విరుగుడుగా జీవన నాణ్యతని పెంచుకోవాలి. ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి అలవాట్లు ఉంటే మానేయటం మంచిది. సమయానికి నిద్రలేవటం నుండి రోజంతా ఎప్పుడు చేయాల్సిన పనులను అప్పుడే పూర్తి చేయాలి. అలాగే డిప్రెషన్ దశ కొనసాగుతున్నప్పుడు జీవితంలో అత్యంత ప్రభావాన్ని చూపే పెద్ద నిర్ణయాలను తీసుకోకూడదు. ఆఫీస్కి లేదా పని ప్రదేశానికి వెళ్లాలా వద్దా అనేది కూడా డాక్టర్ లేదా థెరపిస్ట్ని అడిగి నిర్ణయం తీసుకోవాలి. బైపోలార్ డిప్రెషన్కి ఇచ్చే ట్రీట్మెంట్కి మామూలుగా ఇచ్చే డిప్రెషన్కి ఇచ్చే ట్రీట్మెంట్లో తేడా అనేది ఉంటుందండి. ఎందుకంటే కనుక బైపోలార్ డిప్రెషన్లో యాంటీ డిప్రెసెంట్స్, అంటే ఎప్పుడైతే డిప్రెషన్ని తగ్గించడానికి వాడే మెడిసిన్స్ని యాంటీ డిప్రెసెంట్స్ అంటాము. ఈ యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తే కనుక యూజువల్గా డిప్రెషన్ నుంచి బయటపడతారు ఎవరైనా సరే. కానీ బైపోలార్ డిప్రెషన్లో ఈ యాంటీ డిప్రెసెంట్ వల్ల కొంత అతి ఉత్సాహంలోకి, అంటే మేనియాలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి కూడా ఉండొచ్చు. అందుకోసం చెప్పేసి యూజువల్గా మూడ్ స్టెబిలైజర్స్ అంటాం. అంటే అటు అతి ఉత్సాహంలోకి వెళ్లకుండా ఇటు కృంగుబాటులోకి వెళ్లకుండా మధ్యస్థంగా పెట్టడానికి వాడే మెడిసిన్స్ని మూడ్ స్టెబిలైజర్స్ అంటాము. ఆ మూడ్ స్టెబిలైజర్స్ అనేవి స్టార్ట్ చేసుకుని వాటి పర్యవేక్షణలు, అంటే వాటితో పాటుగా యాంటీ డిప్రెసెంట్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే స్పెషల్ మందులు ఉన్నాయి కొన్ని, అంటే వాటిలో యాంటీసైకాటిక్స్ అని అంటాము, ఓకే, ఎస్జిఎస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ యాంటీ డిప్రెసెంట్ ఎఫెక్ట్ ఉండేటువంటి వేరే రకమైన మెడికేషన్స్ విచ్ ఆర్ నాట్ యాంటీ డిప్రెసెంట్స్ డైరెక్ట్లీ. స్పెసిఫిక్గా బైపోలార్ డిజార్డర్లో, బైపోలార్ డిప్రెషన్లో ఐపీఎస్ఆర్టీ అని అంటాము. అంటే సర్కేడియన్ రిథమ్స్ డిస్టర్బెన్సెస్ని సెట్ చేసేటువంటి ట్రీట్మెంట్. అంటే మోస్ట్ ఆఫ్ ద మూడ్ డిజార్డర్స్లో, అంటే అటు బైపోలార్ డిప్రెషన్ అవ్వచ్చు, ఇటు యూనిపోలార్ డిప్రెషన్లో అవ్వచ్చు, నిద్ర అనేది టైంకి ఉండాలి అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే నిద్ర అనేది కరెక్ట్గా టైంకి పడుకోవడం, టైంకి లేవడం, అది కనుక మనం ఒక బయాలజికల్ రిథమ్ని సరిగ్గా మెయింటైన్ చేస్తే కనుక ఈ డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో దాన్ని సెట్ చేయడానికి యూజ్ చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఐపీఎస్ఆర్టీ అని అంటాం, లేకపోతే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ అనేవి బైపోలార్ డిప్రెషన్కి అవైలబుల్ ఉన్నాయండి. మానసిక, శారీరక అనారోగ్యాల్లో దేనికి గురైనా ఆ వ్యక్తికి తన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, అండ చాలా అవసరం. వైద్యుల వద్దకు వెళ్ళటం, మందులు వేసుకోవటం, ధైర్యంగా ఉండటం, ఇవన్నీ సాధ్యం కావాలంటే కుటుంబం తోడ్పాటు చాలా ముఖ్యం. మరి బైపోలార్ డిప్రెషన్కి గురైన వారికి కుటుంబ సభ్యులు ఎలాంటి సహకారం అందించాలి, బాధితులు తమకు తాము ఎంతగా అప్రమత్తంగా ఉండాలి అనే అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బైపోలార్ డిప్రెషన్కి గురైన వారిలో తమకు తాము హాని చేసుకోవాలనే ఆలోచనలు, ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు ఉండవచ్చు. ఇలాంటప్పుడు వెంటనే తమకు సహాయం చేయగల వ్యక్తులకు ఆ విషయం చెప్పాలి. తమకు చికిత్స చేస్తున్న మానసిక నిపుణులకు ఫోన్ చేయాలి. అయితే తమకు ఇతర చికిత్సలు అందిస్తున్న వైద్యునికి కూడా ఫోన్ చేయాలి. ఇవన్నీ గుర్తించే శక్తి ఉంటే తీవ్రమైన డిప్రెషన్ దశని నివారించే వీలుంటుంది. తమ మానసిక స్థితిని వివరించే మూడ్ చార్ట్ తయారు చేసుకుంటే ఇది సాధ్యమవుతుంది. అందుకే తమ భావాల్లోని మార్పులు, తమ నిద్ర, ఇతర పనులు, ఎప్పుడు ఒత్తిడికి గురవుతున్నారు, ఎవరి వలన అలాంటి పరిస్థితి కలుగుతోంది లాంటివి మూడ్ చార్ట్లో ఉండాలి. తీవ్రమైన అలసట, నిద్ర పట్టకపోవటం డిప్రెషన్కి మొదటి సంకేతాలు కావచ్చు. తక్కువ సమయంలో వచ్చే డిప్రెషన్ స్థితులు తర్వాత తీవ్రమైన డిప్రెషన్కి కారణం కావచ్చు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు బాధిత వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు గుర్తించగలిగితే సత్వర చికిత్సని అందించే వీలుంటుంది. బైపోలార్ డిజార్డర్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక ఎర్లీ సైన్స్ అంటాం. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక సిగ్నేచర్ సైన్స్ అంటాం. అంటే ఏంటంటే మేనియా వచ్చేటప్పుడు కొంతమందికి కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే డిప్రెషన్లో ఉండే వాళ్ళకి కూడా కొన్నిసార్లు చాలా స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు కొంతమంది మాకు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తుంటారు, మా వారు మళ్ళీ ఎక్కువగా ఖర్చు పెట్టడం మొదలు పెట్టేశారు డాక్టర్ గారు, మళ్ళీ సిమ్టమ్ వస్తున్నట్టుంది, ఎపిసోడ్ వస్తున్నట్టుంది, మా వారు మళ్ళీ ఎక్కువగా సినిమాలు చూడడం మొదలుపెట్టారు, భక్తి సినిమాలు చూడడం మొదలుపెట్టారు, మళ్ళీ ఎపిసోడ్ వస్తున్నట్టుంది. అలాగే ఈ బాగా అస్సలు బయటికి కదలట్లేదు, రెగ్యులర్గా వాక్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళడం మానేశారు, లేకపోతే నిద్ర పట్టడం లేదు, బాగా ఎలోన్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క సిగ్నేచర్ సిమ్టమ్ అనేది ఉంటుంది. అంటే అది స్టార్ట్ అయితే కనుక మళ్ళీ వాళ్ళు అతి ఉత్సాహంలోకి వెళ్తున్నారు, లేదంటే కనుక ఇటు కుంగుబాటులోకి వస్తున్నారు అనేది మనం గమనించుకోవచ్చు. ఈ గమనించుకోవడానికి ఈ మూడ్ చార్ట్ అనేది ఉపయోగపడుతుంది ఒకటి. రెండోది ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మళ్ళీ సిమ్టంలో మార్పు వస్తుంది, ఇది ఎపిసోడ్కి వెళ్తున్నాడా లేదా అని తొందరగా పట్టుకుంటే కనుక
ఆ ఎపిసోడ్ పూర్తిగా వెళ్ళకముందే, సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళకముందే దాన్ని మనం అరికట్టగలిగితే, దానికి ట్రీట్మెంట్కి తొందరగా వెళ్ళగలిగితే కనుక మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు, డిసీజ్ని కంట్రోల్ బాగా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ని చార్ట్ చేసి, పేషెంట్ని కూడా చార్ట్ చేసి రెండింటిని కంపేర్ చేసి చూస్తాం. అంటే వీళ్ళు చెప్పేదానికి నువ్వు గమనించిన దానికి తేడా ఏమన్నా ఉందా లేదా అనేది. సో అలాగా ఫ్యామిలీ అనేది ఈ జబ్బుని అర్థం చేసుకోవాలి, దాని సిమ్టమ్స్ ఏంటి, ఎపిసోడ్స్కి వచ్చే సిగ్నేచర్ సిమ్టమ్స్ ఏంటి, ఆ సిమ్టమ్స్ వస్తుంటే మూడ్ వేరియేషన్లో ఉందా లేదా, ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు అనేవి మార్పించుకోవడం, ఇలాగా చేస్తే కనుక ఈ జబ్బుని మంచి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మన మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుండాలంటే మన జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండాలి. బైపోలార్ డిజార్డర్ ఉన్నవారు తమలో డిప్రెషన్ లక్షణాలు లేకపోయినా వైద్యుల సలహా సహకారాలను తీసుకుంటూనే ఉండాలి. మంచి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా లాంటివి చేయాలి. అలాగే మనసుని, శరీరాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ తమపై తాము శ్రద్ధతో చేయాల్సిన పనులు. ఇలాంటి శ్రద్ధ ఉంటే జీవితంపై ప్రేమ, ఆసక్తి పెరిగి మనసు ఆరోగ్యంగా మారుతుంది. మనసు బాగోనప్పుడు ఏ పని చేయాలనిపించదు కదా. ఆహారం తీసుకుంటూనే ఉన్నా శరీరంలో శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. అదే మనసులో ఉత్సాహం ఉరకలు వేస్తున్నప్పుడు శరీరంలో నొప్పులు, జ్వరం లాంటి బాధలు ఉన్నా నీరసం ఉండదు. చక్కగా పనిచేసేస్తూ ఉంటాం. అంటే మనసు మనపైన అంతటి ప్రభావాన్ని చూపుతుంది. మానసిక సమస్యలు, అనారోగ్యాల వలన శరీరం అనారోగ్యానికి గురైతే అలాంటి సమస్యలను సైకోసోమాటిక్ డిజార్డర్ అనారోగ్యాలు అంటాం. ఉదాహరణకు దీర్ఘకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి, డిప్రెషన్కి గురైన వారిలో శరీర రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో శారీరక అనారోగ్యాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరి సైకోసోమాటిక్ డిజార్డర్ అనారోగ్యాలకు మనసే కారణం కదా. వాటికి చికిత్స అవసరమా? ఈ అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని జ్యోత్స్న అడుగుతున్నారండి. నేను పీజీ చదువుతున్నాను. మా అక్క చదువు పూర్తయి ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది. తన వయసు 28 ఏళ్ళు. మా నాన్న తనకి ఇప్పటికీ పెళ్లి సంబంధాలు చూడటం లేదు. అమ్మ ఆ ప్రస్తావన తెచ్చినా వినిపించుకోవటం లేదు. ఒకసారి నేను లేననుకొని అది వెళ్ళిపోతే ఏం తింటావు అని అమ్మను కసరటం విన్నాను. అక్క తెచ్చే జీతం కోసం నాన్న అక్కకి పెళ్లి చేయడని అర్థమవుతోంది. ఈ విషయం గురించి నాన్నతో నేను మాట్లాడవచ్చా? ఎలా మాట్లాడాలి? దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అమ్మ జ్యోత్స్న, నాన్నకి చెప్పటము, నాన్నని మార్చడము అనేదే అత్యవసరం. అందులో తేడా లేదు. కానీ నాన్నకి చెప్పాల్సింది ఎవరు అంటే నువ్వు కాదు అన్నది నా అభిప్రాయం. నువ్వు చెప్పే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. నువ్వు చెప్పించాల్సింది మీ నాన్నకి. మీ నాన్న ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆలోచన విధానంలో మార్పు రావాల్సింది ఉంది. అసలు జీవితం అంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళికున్న విలువ ఏంటి, అమ్మాయికి పెళ్ళి ఎందుకు చేయాలి అసలు. ఒకవేళ అమ్మాయి తనకు తానుగా పెళ్ళి వద్దనుకొని వేరే ఏదన్నా ఒక గొప్ప కాజు కోసం కనుక పెళ్ళి వద్దనుకుంటే దట్ ఈస్ ఫైన్. ఓకే, స్పిరిచువాలిటీ వైపు వెళ్ళొచ్చు, ఒక నన్ను కావాలని కోరుకోవచ్చు, లేకపోతే జీవితాన్ని ఒక సేవా దృక్పథంతో ఒక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కోరుకోవచ్చు, పేదలకి సేవ చేయాలని కోరుకోవచ్చు. ఏదైనా సమ్ నోబుల్ కాజు కోసం కనుక తన పెళ్ళి వద్దనుకుంటే పర్వాలేదు. కానీ ఆ అమ్మాయి పెళ్ళికి అర్హురాలై ఉండి పెళ్లి చేసుకోదగిన యుక్త వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేయకపోతే అది నీ నేరం అవుతుంది. సో ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన ఆలోచన దృక్పథాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అది ఎవరు చేయాలంటే ఒక ప్రొఫెషనల్ చేయాలి తప్ప నువ్వు చేస్తే కుదరదు. లేదు, మీకు ఎవరైనా మీ బంధువర్గంలో కానీ లేదా ఇంకా పెద్దవాళ్ళు, నాన్నకన్నా పెద్దవాళ్ళు, నాన్న ఎవరి మాట వింటాడో తెలుసుకొని వాళ్ళ చేత చెప్పించటం ఫస్ట్ స్టెప్. అక్కడ కుదరకపోతే అక్కడే కుదిరిపోవాలి ఇది. ఎందుకంటే డెఫినెట్లీ ఏ సైకోథెరపిస్ట్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం రాదు. ఆయన ఆలోచన విధానం, బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ బాగలేదు. పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఎక్కడ వెళ్ళిపోతుందో, వెళ్ళిపోతే మనకు ఎట్లా గడుస్తుంది అన్నది ఒకటే ఆయన ఉద్దేశం. సో ఆయన ఉద్దేశం తప్పు కనుక అది మార్చడానికి ఇంట్లో వాళ్ళు, మీ మేనమామలు కావచ్చు, తాతయ్యలు, అమ్మమ్మలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయనకి ఎవరి పట్ల గురి ఉందో అది ఒకటే ముఖ్యం. గురి ఉంటే అన్ని రోగాలు సెట్ అవుతాయి. సో నాన్నకి వేరే వాళ్ళ చేత చెప్పించడానికి ట్రై చేయి, కానీ నువ్వు మాత్రం ప్రయత్నం చేయొద్దు జ్యోత్స్న. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని రాఘవేంద్ర అడుగుతున్నారండి. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా పై అధికారి ఒకరికి నేను అడ్డు ఉండి కొంత డబ్బు అప్పుగా ఇప్పించాను. ఆయన కొన్నాళ్లు వడ్డీ బాగానే ఇచ్చారు. ఇప్పుడు అసలు వడ్డీ రెండూ ఇవ్వటం లేదు. డబ్బు ఇచ్చిన వాళ్ళు నన్ను అడుగుతున్నారు. నేను ఈయనని డబ్బు గురించి అడిగితే ఆఫీస్ పనిలో తప్పులు చూపించి నన్ను తిడుతున్నాడు.
ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియటం లేదు. దయచేసి ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రాఘవేంద్ర, అడ్డం ఉండి ఇప్పించావు డబ్బులు, ఓకే. అడ్డం అంటే ఎలా అడ్డం ఉన్నావు అంటే ఏమన్నా రాతపూర్వకంగా ఏమన్నా ఉంటాయిగా, డబ్బులు రాసుకునే పత్రాలు ఉంటాయిగా, ఆ పత్రాలు ఏమన్నా సంతకం పెట్టావా? గ్యారెంటార్ సంతకమా? గ్యారెంటార్ సంతకం అయితే డైరెక్ట్గా ఫస్ట్ ఎవరైతే తీసుకున్నారో అతని మీదకే వస్తుంది లీగల్ కేసు. అతనే కంప్లైంటెంట్. ఆ కంపెనీ వాడైతే ఎవరైతే వేసిన వాళ్ళు, ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్గా ఉంటే ఇతను రెస్పాండెంట్ అవుతాడు, అతను ఫేస్ చేస్తాడు. అతనికి ఉద్యోగంలో ఉన్నాడు కనుక, అతను నీకన్నా పై అధికారి కనుక డెఫినెట్లీ డబ్బులు ఆదాయం బాగానే ఉండుంటుంది కనుక గ్యారంటీగా అతని శాలరీని వాళ్ళు అటాచ్ చేస్తారు. నువ్వు లేనిపోయి భయపడుతున్నావు. అలా ఏమీ లేదు, పత్రాలు లేవు, లెక్క లేదు, ఏమీ లేదు, నీకెవరో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి నువ్వు ఇచ్చావు అంటే మాత్రం డబ్బుగా నువ్వు గ్యారంటీ ఉన్నావా లేదా డైరెక్ట్గా డబ్బులు ఎవరి దగ్గర నుంచి అన్నా తీసుకొచ్చి ఇచ్చావా అన్నది ఇది ముఖ్యం. ఈ విషయంలో నీకు లాయరు డెఫినెట్గా సహాయపడతాడు నాన్న. ఎనీవే ఏది ఏమైనా ఒకవేళ ఏం రాయించుకోకుండా కనుక డబ్బులు ఇస్తే అది నీ తప్పు అవుతుంది. ఇంకెప్పుడు అట్లాంటి తప్పులు చేయకు. ఈ విషయంలో మాత్రం వెంటనే లాయర్ని సంప్రదించు, అతను కరెక్ట్ అవుతాడు. ఇప్పుడు సపోజ్ చిట్ ఫండ్ కంపెనీ ఉందనుకో, చిట్ ఫండ్ కంపెనీకి కనుక చిట్ ఫండ్ కంపెనీలో నువ్వు గ్యారెంటర్గా ఇస్తే ఎవరైతే తీసుకున్నవాడు ఎగ్గొట్టిన పరిస్థితుల్లో చూసి ఎందుకు ఎగ్గొట్టాడు, వాడి దగ్గర డబ్బులు లేవా అని వాళ్ళే కావాల్సిన శాలరీయో ప్రాపర్టీ ఏదైనా ఉంటే అటాచ్ చేసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు, ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అయినా సరే వాళ్ళే చూసుకుంటారు. నువ్వు వరి అవ్వాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు. ఏమీ లేకుండా గాలిలో ఊరికే డబ్బులు తీసుకొచ్చి ఇలా ఇచ్చావనుకో, అప్పుడు దానికి బాధ్యత నీదే అవుతుంది. అతని దగ్గర నుంచి పర్సనల్గా ఎలా వసూలు చేసుకుంటావు అనేది మీకు అది నీ ఇష్టం. భారతదేశంలో బోలెడు పద్ధతులు ఉంటాయి దానికి. నా సలహా అయితే లీగల్ పద్ధతిలో వెళ్ళటం కరెక్ట్ అనుకుంటున్నాను. మనసు బాగా లేకపోవటం వలన శరీరానికి వచ్చే సైకోసోమాటిక్ డిజార్డర్ అనారోగ్యాలను గురించి చెప్పుకుంటున్నాం కదా. మానసిక అనారోగ్యాల వలన మనకు జీర్ణ సమస్యలు, తలనొప్పులు, కండరాల నొప్పులు, గుండెదడ, అధిక రక్తపోటు, మగత, వణుకు ఇలాంటి సమస్యలు శరీరంలో కనబడతాయి. అయితే ఒత్తిడి లక్షణాలు మహిళల్లో, మగవారిలో వేర్వేరుగా ఉంటాయంటున్నారు నిపుణులు. మహిళల్లో అలసట, కడుపు ఉబ్బరం, నెలసరిలో మార్పులు ఉంటే మగవారిలో ఛాతి నొప్పి, అధిక రక్తపోటు, లైంగిక జీవితంలో సమస్యలు వంటి లక్షణాలుంటాయి. మానసిక సమస్యలు, ఒత్తిడి శరీరం పైన చూపించే ప్రభావం చాలా తీవ్రమైనది. మన శరీరం ప్రెషర్ కుక్కర్ అనుకుంటే దాని నుండి ఆవిరి బయటకు పోయే ఏర్పాటు లేకపోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో, అలాగే మన మనసులోని ఒత్తిడి బయటకు వెళ్లే మార్గం లేకపోతే అది శారీరక అనారోగ్యాలుగా బయటపడుతుంది. మన శరీరంలో అప్పటికే ఏ అవయవం అయితే బలహీనంగా ఉంటుందో దానిపైన మానసిక ఒత్తిడి తన ప్రభావం చూపుతుంది. తమలోని భావోద్వేగాలను బయటకు చెప్పుకునే అవకాశం లేనివారు దీర్ఘకాలం పాటు వాటిని మనసులోనే దాచుకోవటం వలన శారీరక అనారోగ్యాలకు లేదా డిప్రెషన్కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు అంతరంగం కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని శ్రీధర్ అడుగుతున్నారండి. నేను పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తూ ఉంటాను. డబ్బుకి ఇబ్బంది లేని కుటుంబం మాది. అందుకే పిల్లలను చాలా గారాబంగా పెంచాము. మా పెద్ద పాపకు ఈ మధ్యే వివాహం చేశాము. వాళ్లకు ఒక్కడే అబ్బాయి, మంచి కుటుంబం. అయితే మా అమ్మాయి అత్తవారింట్లో ఉండనని, అక్కడ సౌకర్యాలు లేవని, బోర్ కొడుతోందని, మన ఇంట్లోలా లేదని అంటోంది. మేము ఎంతగా నచ్చజెప్పినా తను మా మాట వినటం లేదు. ఈ విషయంలో మా అల్లుడు, అతని తల్లిదండ్రులు చాలా కోపంగా ఉన్నారు. మీ అమ్మాయి మా ఇంటికి వస్తేనే మేము కలిసి ఉంటాము, లేకపోతే లేదు అంటున్నాడు మా అల్లుడు. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. శ్రీధర్ గారు, మీరు చెప్పినటువంటి అంశాలు చూసినట్టయితే మీ అమ్మాయికి మీ అల్లుడు గారికి కూడా కౌన్సిలింగ్ కావాలి. వాళ్ళ అత్తింటి పెంపు వాళ్ళు కూడా మీ ఒక పెంపకము అది ఇది తెలుసు కాబట్టి వెయిట్ అండ్ సీ దూరంలో ఉండాలి. చక్కగా నీకు కావాల్సినప్పుడు వెళ్ళమ్మా, పర్వాలేదు, మళ్ళీ రా, 4 రోజులు ఉండు, మీ అమ్మ నాన్న ఇక్కడే కదా ఉంటారు, లేకపోతే పక్కనే కదా, వెళ్ళిరా అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయి ఉండలేరు అని ఆ కోడల పర్స్పెక్టివ్లో ఆలోచించేటువంటి మనస్తత్వం వాళ్ళకి కావాలి. ముఖ్యంగా భర్త గ్రాడ్యువల్గా నచ్చ చెప్పగలగాలి. కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినట్టయితే, మ్యారేజ్ కౌన్సిలర్స్ ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలర్స్, ముఖ్యంగా మీరు వెళ్ళినట్టయితే ముందు మీ అమ్మాయి ప్రజెంట్ మైండ్ సెట్ ఏంటి అంటే, అమ్మాయి మ్యారేజ్కి ప్రిపేర్ అయిందా లేదా యాక్చువల్గా, అలాగనే అబ్బాయి కూడా మ్యారేజ్ లైఫ్కి ప్రిపేర్ అయ్యారా లేదా, వీళ్ళ మధ్యలో ఆకర్షణ అనేది ఉందా, ఇలా ఇవన్నీ చూడాల్సింది ఉంటుందన్నమాట. కనుక ఏంటంటే కౌన్సిలింగ్ ఇప్పించినట్టయితే తప్పనిసరిగా రిజల్ట్స్ వస్తాయి. మీ అమ్మాయి యొక్క ఆలోచన విధానం మారుతుంది.
ఆ అమ్మాయిలో యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. అలాగే ఆ అబ్బాయిలో ఆ భార్యని అర్థం చేసుకుని కొంచెం ఆ అమ్మాయికి అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి యాంగ్జైటీ ఉంది అనుకుని అడ్జస్ట్మెంట్ అయ్యే వరకు పేషెన్సీగా ఉండాలి. తర్వాత ఏంటంటే ఎమ్మటెమ్మటే మీరు స్టెప్పులు తీసేసుకోవద్దు. ఒకప్పుడు వస్తుంది మీ అమ్మాయి 10 సార్లు వస్తుంది, 10 సార్లు వెళ్తుంది, ఫోన్లే అనుకోవాలి. అందరి పిల్లలు ఒక రకంగా ఉంటారు కదా, వెమ్మటెమ్మటే రియాక్ట్ అవ్వద్దండి. ఆ అమ్మాయి చేసే ప్రతి దానికి ఒక రియాక్షన్ ఇవ్వద్దు, ఒక రెస్పాండ్ అవ్వద్దు. అంటే ఈ లైఫ్ నుంచి మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళేటువంటి ఇదిలో చాలామందికి అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి టెంపరీ, తాత్కాలికమైనవి. ఇప్పుడు కొంతమందికి ఎక్కువ సపోర్ట్ కావాల్సి వస్తుంది, ఎక్కువ కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది, కాస్తంత ఇంకా ప్రేమగా చూసుకునే వాళ్ళు కావాల్సి వస్తారు. కనుక ఆ అబ్బాయి కూడా కౌన్సిలింగ్కి వచ్చినట్టయితే ఇలాంటి మెంటాలిటీ ఉన్నటువంటి భార్యని ఏ విధంగా వాళ్ళు ప్రోత్సహించాలి, ఏ విధంగా ఆదరించాలి అనేది కాస్త న్యాక్ ట్యాక్ తెలిసినట్టయితే ఖచ్చితంగా అమ్మాయి మైండ్ సెట్ మారి మ్యారేజ్లో సుఖపడగలుగుతుంది. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని మేరీ అడుగుతున్నారండి. మా బాబు డిగ్రీ చదువుతున్నాడు. తన చేత సివిల్స్ రాయించాలని నేను, నా భర్త ఎంతగానో ఆశపడుతున్నాం. తను చదువులో ఎప్పుడూ ఎబో యావరేజ్గా ఉంటాడు. కొంచెం కష్టపడితే సాధించగలడని మేము అనుకుంటున్నాం. కానీ తనకి ఆ నమ్మకం లేదు. నేనంత చదవలేను, నేను పరీక్షల్లో సక్సెస్ కాకపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారు, నేను ఆ పరీక్షలు రాయను అంటున్నాడు. తను సక్సెస్ కాకపోతే అందరూ ఎగతాళి చేస్తారని బాగా భయపడుతున్నాడు. మా బాబులోని ఆ భయాన్ని ఎలా పోగొట్టాలో తెలియటం లేదు. ఏదైనా సలహా ఇవ్వగలరా అని అడుగుతున్నారు. మేరీ గారు, కొంతమంది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుందండి. అంటే వాళ్ళు ముందుగానే ఎండ్ రిజల్ట్ని ఆలోచించుకొని నాకు రాలేదు, అప్పుడు నా ఫ్రెండ్స్ అడుగుతారు ఏమని చెప్పాలి, మా చుట్టాలు అడుగుతారు ఏమని చెప్పాలి, నా మీద ఇంత హోప్స్ పెట్టుకున్నారు, క్లాప్ కొట్టారు, మెళ్ళలో దండేసి బొట్టు పెట్టి పంపించారు, విజేతలు కొందిద్ది, కానీ ఫెయిల్ అయ్యి వచ్చాను, అప్పుడు ఏమవుతుంది అని చెప్పి ఆ రాబోయే అవమానాలు, వాళ్ళ మాటలు, కామెంట్స్ అవన్నీ ముందుగా ఊహించేసుకునేటువంటి తత్వం ఉంటుంది కొంతమందికి. మీకు ఒక తల్లిదండ్రులుగా మా అబ్బాయినైనా సాధించాలి, మేము సాధించలేకపోయాం, మా వారు సాధించలేకపోయారు, నేను లేదు, ఒక తల్లిగా మేము కోరుకుంటుంది ఒకటి తల్లిదండ్రులుగా, కనీసం మా అబ్బాయి అయినా అచీవ్ అవ్వాలి, అంత పోస్ట్లో కూర్చోవాలి, సివిల్ ర్యాంకర్ అవ్వాలి, సివిల్స్ పాస్ అవ్వాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మంచిదే ఆశ. కానీ ఏంటంటే మనం ఒక ఆశయాన్ని రుద్దడం కాదు, ఆశయ దశగా డ్రైవ్ చేయగలగాలి, మోటివేట్ చేయగలగాలి. ఒకవేళ మీకు అది సాధ్యపడకపోతే ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ముందు ఈ అబ్బాయిని టెస్ట్ చేయాలి, వాళ్ళు మోటివేట్ చేయగలుగుతారు. తర్వాత ఏంటంటే అంత పెద్ద గ్లోబ్ను కూడా చిన్న బాల్గా చూపించగలుగుతారు. ఆ ప్రెజెంటేషన్ మీ అబ్బాయిలో కావాలి. అబ్బాయి ఓసి ఇంతేనా అని చెప్పి అనే ఒక మైండ్ సెట్ని డెవలప్ చేయాలి. అది కూడా ఆలోచించద్దు నువ్వు ముందు అసలు ఇది ప్రయత్నంగా ఇది చేయి అని చెప్పి చాలా ఈజీ, డెడ్ ఈజీ క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వాలి ఫస్ట్. తర్వాత కొంచెం లెవెల్ పెంచుకుంటూ పోవాలి. అట్లా దానివల్ల రియల్ పొటెన్షియాలిటీ బయటకు వస్తుంది. అంటే ప్రతిరోజు సక్సెస్ చూస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పోజర్ అన్నమాట. ఆ ఎక్స్పోజర్ వల్ల, ఆ ఎక్స్పోజర్ థెరపీ అంటారు. ఈ థెరపీ వల్ల ఏమవుతుందంటే అతనికి పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది, నెగిటివ్ థింకింగ్ అనేది పోతుంది. దీన్నే CBT ట్రీట్మెంట్ థెరపీ అంటారు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు. ఇవన్నీ కూడా యూజ్ఫుల్. మీరు కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళండి. మానసిక ఒత్తిడి వలన వచ్చే అనారోగ్యాలను గురించి చెప్పుకుంటున్నాం కదా. మెడనొప్పి, తల, వెన్నునొప్పులు లాంటి బాధలు ఒత్తిడి వలన వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంతమంది జలుబు, ఫ్లూ జ్వరాలకు గురవుతూ ఉంటారు. అయితే శారీరక సమస్యలను తగ్గించుకునేందుకు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వారు మన మానసిక ఆరోగ్యం గురించి కూడా తెలుసుకుంటే సరైన చికిత్స అందుతుంది. మనసు కారణంగా వచ్చిన అనారోగ్యాలకు మందులతో పాటు ఒత్తిడి నుండి బయటపడే థెరపీలు, మానసిక వ్యాయామాలు సైతం అవసరమవుతాయి. మెదడులో విడుదలయ్యే ఒత్తిడి హార్మోన్ వలన శరీరంలో నొప్పులు వస్తే వాటికి చికిత్స తీసుకోవటం ఎంత ముఖ్యమో, తిరిగి అలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండేలా జాగ్రత్త పడటం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యలుంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చికిత్స తీసుకోవటం చాలా అవసరమని గుర్తించాలి. ఇది నేటి అంతరంగం కార్యక్రమం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.